నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. యూపీఎస్సీకి మెంటార్షిప్ ఆవశ్యకత ఉందా? రెసిడెన్షియల్ ఆవశ్యకత ఎందుకు అవసరం? మహిళలకు మాత్రమే ఫ్రీ ఎందుకు? కేపీస్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చేపడుతున్న ఇతర సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్, ఉచిత కోర్సులు ఏమిటి? 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ నుంచి డైరెక్టర్ అండ్ చీఫ్ మెంటర్ డాక్టర్ భవానీ శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ముందుగా అసలు మెంటార్షిప్ ఏంటో మనం తెలుసుకుందాం సార్. ఈ యూపీఎస్సీకి మెంటార్షిప్ ఆవశ్యకత ఎంత ఉంది? అసలు మెంటార్షిప్ అంటే ఏంటి? మెంటర్షిప్ అంటే తీర్చిదిద్దడం అండి. ఓ, దానికి కసరత్తు ఎలా చేయాలి అనేది ఒక కోచ్ ఆధ్వర్యంలో ఉంటే మరింత సులువు అవుతుంది. మోర్ ఓవర్ యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది జనరల్గా సబ్జెక్ట్ చదువుతున్నట్టుగా ఉండదండి. దానికి ఒక స్కిల్ ఓరియంటేషన్ కావాలి. మనం రాసే ఆన్సర్స్ కానీ, మనం నోట్స్ మేకింగ్ కానీ, మన ప్రిపరేషన్ మోడల్స్ కానీ అన్నీ కంప్లీట్గా ఒక నైపుణ్యాన్ని కోరుకునే విధంగా ఎగ్జామ్ ఉంటుంది. డెసిషన్ మేకింగ్ సంబంధించిన స్కిల్స్ ఎక్కువ అవసరం. ఓకే, ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రిపరేషన్ షెడ్యూలే డెసిషన్ మేకింగ్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో ఆ డెసిషన్ మేకింగ్కి కావాల్సింది ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఎలా క్రోడీకరించాలి, దాన్ని కంపైల్ చేసి, కన్సైజ్ చేసి, డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి ఎగ్జిక్యూట్ చేసే స్కిల్సే బ్యూరోక్రసీకి అవసరం. దిస్ ఇస్ వాట్ ద యూపీఎస్సీ డిమాండ్స్ త్రూ అవుట్ ఇట్స్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నటువంటి సీనియర్స్ కానీ, మెంటర్స్ కానీ అందుబాటులో ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో సక్సెస్ సాధించడం తేలికవుతుంది. మోర్ ఓవర్ ఇప్పుడు మోస్ట్లీ ఆస్పిరెంట్స్ ఓపెన్గా చెప్పాలంటే బ్రూటలీ ఆనెస్ట్గా టెలిగ్రామ్లో పైరేటెడ్ కంటెంట్ చదివి ర్యాంక్స్ కొడుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళు ఓపెన్గా నిజాలు చెప్పట్లేదు, చెప్పలేని పరిస్థితి కూడా. అది కాస్త టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి, కంప్లీట్లీ ఫ్రీ కంటెంట్. దాంతోపాటు కొన్ని ఆన్లైన్ కోర్సెస్ కూడా మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటుంటాం. సో ఇలా అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా తీసుకుంటుంటాం. వాళ్ళు ప్రాపర్గా ఏం ఫాలో అయ్యారు అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేని పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ర్యాంకర్స్. అందు గురించే వీటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్గా ఒక మెంటర్షిప్ అనేది తీసుకొని రావడం రెసిడెన్షియల్ క్యాంపస్లో మా శంషాబాద్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ నుంచి. ఈ వన్ స్టాప్ సొల్యూషన్ అంటే అన్నిటికీ సంబంధించిన ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఇక్కడ ఇచ్చేటట్టుగా మేము ప్లాన్ చేసాం. అండ్ ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. యూపీఎస్సీ దగ్గర ఉన్న స్టూడెంట్ దగ్గర ఉన్న క్యాపబిలిటీ అండ్ వే ఆఫ్ దేర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. సో అది నిజంగా కోచెస్ దగ్గర నుంచే అదే ప్రిపరేషన్ స్ట్రక్చర్ అలా తయారు చేస్తుంది. మెంటర్స్ ఆధ్వర్యంలో ఉండడం వల్ల అది మరింత తేలికవుతుంది. అసలు ఎగ్జామ్ రిక్వైర్మెంట్ ఏంటి, దానికి కావాల్సిన యాప్టిట్యూడ్ తో పాటు యాటిట్యూడ్ ఏంటి? యాప్టిట్యూడ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి మూలధనం, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని నేర్పించే వైఖరే యాటిట్యూడ్. ఈ రెండింటినీ సరిగ్గా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తుల పర్యవేక్షణలో కనుక శిక్షణ పొందితే ఇక ర్యాంక్ రావడానికి మరింత సులువు అవుతుంది. అండ్ మిస్గైడ్ అవ్వరు, వాళ్ళ వాల్యుబుల్ టైం, ఎనర్జీ యూత్ ఏజ్ లో వేస్ట్ అవడానికి అవకాశం ఉండదు. రైట్. సో సార్, ఈ ప్రాసెస్ అనేది కొంతమంది మంత్స్ తీసుకుంటారు, కొంతమంది ఇయర్స్ కూడా తీసుకునే ఆలోచనలో ఉంటారు. సో అది లాంగ్ అవ్వచ్చా? షార్ట్ టర్మ్ లో ఎంత వరకు వాళ్ళు క్యాపబుల్ గా ఉండగలుగుతారంటారు? ఇది ఎగ్జామ్ ప్రొసీజర్ వచ్చేసరికి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటాయి. మే లాస్ట్ వీక్ ప్రిలిమ్స్, ఆగస్ట్ లాస్ట్ వీక్ మెయిన్స్. దాని రిజల్ట్స్ మళ్ళీ మెయిన్స్ పర్సనాలిటీ టెస్ట్ కి ఒక 2-3 months గ్యాప్ తీసుకుంటారు. తర్వాత 3 months 3 slots గా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి ఈ సైకిల్ నోటిఫికేషన్ టు రిజల్ట్స్ 1 year 3 months ఉంటుంది. నోటిఫికేషన్ కి ముందు అట్లీస్ట్ ఒక 9 months వాళ్ళు డెడికేటెడ్ ప్రిపరేషన్ చేయగలగాలి. సో ఎగ్జామ్ ఇట్ సెల్ఫ్ ఎగ్జామ్ డిమాండ్స్ ఏ లాంగ్ టర్మ్ జర్నీ అండి. దానికి ఎమోషనల్ స్టెబిలిటీ ఉండాలి, జాబ్ ప్రెషర్ ఉండొద్దు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, మనం మన కోసమే ఉండాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన కోసమే ఉండాలి, మనం ఎవరి కోసం ఉండకూడదు. అదే మనం ఎవరి కోసం ఉండలేము. మళ్ళీ ఆ పెళ్లికి రాలేదు, ఇక్కడ రాలేదు అని మనల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. మనం మన కోసం ఉంటూ మనకే అందరూ సపోర్ట్ చేసేటట్టుగా ఉండే ఒక సెల్ఫ్ సెంట్రిక్ జర్నీ కొంత అవసరం. దాన్ని అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ ఉన్న ఎకో సిస్టమే రెసిడెన్షియల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనొచ్చు. ఎందుకంటే అందరూ పీర్ గ్రూప్ అదే ఎన్విరాన్మెంట్ లో ఉంటారు, అందరికీ అదే ఎకో సిస్టమ్ ఉంటుంది, లెర్నింగ్ ఎకో సిస్టమ్. సో న్యాచురల్లీ ఆ కంపాటిబిలిటీ ఉంటుంది. ఆ కంపాటిబిలిటీ ఉన్న ప్లేస్లో ఒక పాజిటివ్ లెర్నింగ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడం లక్ష్యంగా ఒక విద్యార్థికి 360 degrees యాప్టిట్యూడినల్ స్కిల్ ఓరియంటేషన్ ఫ్రమ్ ఏ మెంటర్, అట్ ద సేమ్ టైం యాటిట్యూడ్, ఆ వైఖరి కూడా ఆ బ్యూరోక్రటిక్ ఓరియంటెడ్ గా డెవలప్ చేసేటువంటి స్కిల్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడం. ఈ రెండింటిని మనం ఇంటిగ్రేట్ చేసి ఇస్తుంటే ఈ రెసిడెన్షియల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ఫీమేల్. అదే ఈ రోజు టాపిక్, రియల్లీ ఫ్రీగా ఫీమేల్ కి ఇస్తున్న ఈ రెసిడెన్షియల్ ఆవశ్యకత. సో వై
ఫ్రీ టు ఫీమేల్? ఇక్కడ ఇంక్లూజివిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ బ్యూరోక్రసీ అండి. డెసిషన్ మేకింగ్లో ఇంక్లూజివిటీ అంటే ఏ వర్గానికైతే తక్కువ ప్రాతినిధ్యం ఉంటుందో వాళ్ళు బ్యూరోక్రసీలోకి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం ఎంతసేపు ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించినటువంటి వ్యవస్థలో నెలకొన్నటువంటి సమస్యలే మాట్లాడుతున్నాం. ఆ వ్యవస్థని మనము సంస్కరించాలి అనే ఆలోచన ఉంటే అది ప్రాసెస్లో జరగాలి. దాని సెలక్షన్కి ముందే ఆ ఇంక్లూజివిటీ తీసుకొని రాగలగాలి. రిప్రజెంటేషన్ తక్కువ ఉన్నటువంటి సెక్షన్స్ నుంచి ఎక్కువ రిప్రజెంటేషన్ వచ్చేలా చేయగలిగితే ఒక డెమోక్రటైజేషన్ అండ్ ఇంక్లూజివిటీ పెరిగి డెసిషన్ మేకింగ్లో ఎఫిషియన్సీ అండ్ ప్రుడెన్షియాలిటీ పెరుగుతుంది. అది మా ఇంటెన్షన్. దీంతో పాటు యూపీఎస్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ మెన్షనింగ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ ఆఫ్ ద నోటిఫికేషన్ దట్ ఫీమేల్ ఆస్పిరెంట్స్ ఆర్ ఎంకరేజ్డ్ మోర్. అండ్ 2023 రిజల్ట్ లిస్ట్ చూస్తే 24లో వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అయిన వాళ్ళలో 41% ఆర్ ఫ్రమ్ ఫీమేల్ సెగ్మెంట్. 41%. ఇది త్రూ ఇన్ ద 75 years of independent India, this is first time that highest number of selected candidates. మళ్ళీ ఫీమేల్స్ గురించి చెప్తున్నారు చూసారా, దట్ వాస్ అమేజింగ్. వినడానికి బాగుంది. అంటే this is my point is masculine and feminine qualities are everywhere in every gender. So this is not about just a gender aspect. Physical గా మన జెండర్ డిఫరెన్స్ ఉన్నా ఫెమినైన్ క్వాలిటీస్ మేల్ లో కూడా ఉంటాయి. అది దట్ ఈస్ వాట్ మై నాట్ ఓన్లీ మై ఇంటెన్షన్ బట్ ఆల్సో ద మెచ్యూర్డ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ గా మనం ఆలోచిస్తే అందరిలో సెన్సిటైజేషన్ ఉంటుంది, అందరిలో ఆ సెన్సిటివిటీ ఉంటుంది, ఇంక్లూజివ్ అప్రోచ్ ఉంటుంది, డెమోక్రటిక్ యాప్టిట్యూడ్ ఉంటుంది. దీన్ని మనము అది పెంచాలి అంటే మనం ఈ ఫ్రీ ఫర్ ఫీమేల్ ఇనిషియేటివ్ ఆన్ పార్ విత్ ద యూపీఎస్సీ స్టాండర్డ్స్ మనం కూడా కంట్రిబ్యూట్ చేయగలగాలి యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్. ఎన్నో ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము మా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా, తిరిగి ఇవ్వాలి కదా సొసైటీకి, లేకపోతే లావ్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ పద్ధతిలోనే ఏదైనా సంథింగ్ దట్ వీ వాంట్ టు కాంట్రిబ్యూట్. మాకు ఇప్పుడు నేను కూడా అకాడమిషియన్గా నా డాక్టరేట్ పూర్తి చేస్తున్న క్రమంలోనే పిహెచ్డి చేస్తున్నప్పుడు యూపీఎస్సీ సీరియస్ అటెంప్ట్స్ ఇచ్చి మెయిన్స్ వరకు వెళ్ళి 4 times నేను మిస్ అయినప్పుడు నాకున్నటువంటి ఈ ప్యాషన్ని ఈ రూపంలో మనం కొంత ప్రయత్నం చేయడానికి అవకాశం కలిగింది అన్నమాట. స్కూల్ ఎక్స్పీరియన్స్ అండ్ జర్నీ అండి. సో ఆ 4 సార్లు ఎందుకు అంటే ఏ విషయంలో మీరు వెనకబడ్డారు అనే విషయాన్ని మీరు టాపిక్స్ తీసుకొని ఇప్పుడు యు ఆర్ గివింగ్ దిస్ ఇస్ వాట్ అంటే ఇంటిగ్రేటెడ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పాంచజన్య అని పేరు తీసుకోవడం కాబట్టి నాకు ముందే అడగాలనుంది. సో ఈ పాంచజన్య అంటే ఏంటి, అసలు మీరు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? అంటే ఇది పాంచజన్య అనేది కృష్ణుడి చేతిలో ఉన్న శంఖం పూరించడం లాంటిది. అది కురుక్షేత్ర యుద్ధానికి ముందు చేసింది. మేము ఈ శంఖం పూరించే లక్ష్యంలో భాగంగా 5 మేజర్ ఎలిమెంట్స్ పెట్టాము. అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్న క్రమంలో సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుందండి ప్రిలిమ్ స్టేజ్లో. ఈరోజు నా స్టూడెంట్స్కు చాలా మంది గ్రూప్ 1 ర్యాంకర్స్ అయిన వాళ్ళు రెసిడెన్షియల్ క్యాంపస్లో ఉన్న వాళ్ళే సీసాట్ మిస్ అయింది. జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అది. జనరల్ స్టడీస్ పేపర్ 1 అనేది యాక్చువల్లీ ఫిల్టరేషన్ ఎగ్జామ్, అది మెయిన్స్కి వెళ్ళాను. పేపర్ 1లో మంచి మార్క్స్ వచ్చి మెయిన్స్ కి సెలెక్ట్ అయ్యే స్టాండర్డ్ ఉంది, జస్ట్ 33% క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో రాకపోవడం వల్ల మిస్ అవుతున్నారు. అంటే సాంఖ్య సమయం అనేది అందుకే క్రియేట్ చేసాం ఈ పాంచజన్యలో. అంటే జనరల్ స్టడీస్ తో కాంటెంపరీ ఇష్యూస్ ని అప్డేట్ చేసుకునే స్కిల్స్ కూడా పెంచడానికి ఎవ్రీడే మేము కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అని పెడుతున్నాం, ఎంసీక్యూ ఓరియంటెడ్. అలా 5 ఎలిమెంట్స్ లో ఈ 2 ఎలిమెంట్స్ కాకుండా వాళ్ళు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది నోటిఫికేషన్ తర్వాత మర్చిపోతుంటారు. అలా మిస్ కాకుండా బ్యాలెన్స్ చేయించేటట్టుగా నిత్య సాధన అని పెట్టాము. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగానే ఈ ఎగ్జామ్ ని పూర్తిగా అవలోకనం చేసుకోగలం. అందు గురించి దానికి నిత్య శోధన అని పెట్టాము. బికాస్ R&D ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఎగ్జామ్. అంటే ఎలా ఉంది చేంజింగ్ ప్యాటర్న్ అండ్ డైనమిక్ అర్థం చేసుకోవాలి. దాంతో నిత్య శోధన. ఫైనల్ గా వచ్చి మనం ఈ ఎగ్జామ్ కి సంబంధించి నిత్య నీతి అంటే ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్ పైన 250 మార్క్స్ ఉంటుంది. నిత్య నీతి అంటే ఎథిక్స్ ని ఇంటర్లైజ్ చేసుకోవడం, రెగ్యులర్ లైఫ్ కి అప్లై చేసేటట్టుగా స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం. వీటన్నిటిని క్రోడీకరించి ఆప్షనల్ ఓరియంటేషన్ అండ్ వ్యాస యోగా ఉంటుంది, అంటే ఎస్ఏ ఓరియంటేషన్. ఈ 5 ఎలిమెంట్స్ ని కలిపి మేము పాంచజన్యగా ఈ పేరు పెట్టడం జరిగింది. ఇది ఒక రెసిడెన్షియల్ మెంటర్షిప్ ఓన్లీ ఫర్ ఫీమేల్ ఆస్పిరెంట్స్ కి. మనం వాళ్ళ బేసిక్ నెసెసిటీస్ అంటే పేరెంట్స్ నుంచి కానీ ఎవరైనా వాళ్ళ గార్డియన్ వాళ్ళకి బేసిక్ ఫుడ్ అకామిడేషన్ సపోర్ట్ ఇస్తే, మెటీరియల్ సపోర్ట్ కనుక వాళ్ళు బేసిక్గా తీసుకోగలిగితే, రిమైనింగ్ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు ఫీడ్బ్యాక్, ఎవాల్యుయేషన్, మెంటర్షిప్, టెస్ట్, ఎవ్రీథింగ్ విల్ బి ఫ్రీ ఫర్ దెమ్. వాళ్ళు మాకు కేటాయించాల్సిందల్లా 2 సంవత్సరాల డెడికేటెడ్ అడ్మిషన్ అండ్ సబ్మిషన్. వాళ్ళ విలువైన సమయాన్ని మనకు అప్పచెప్తే మనం దాన్ని డెడికేటెడ్ గా మనం కూడా అంతే ఎఫర్ట్ పెట్టి రెసిప్రోకేట్ అయ్యి హార్డ్ వర్క్ చేసి ర్యాంక్స్ తెప్పించాలి. సో రెసిడెన్షియల్ అంటున్నారు కదా, వాట్ ఆర్ యువర్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్, ఎట్లా ఉండబోతుంది వాళ్ళ యొక్క? ఇట్స్ గ్రేట్. ఇక్కడ టైలర్డ్ మెంటర్షిప్ అంటామండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఈస్ యూనిక్. మనం
కొన్ని సందర్భాల్లో నేను 4 AM అనే ప్రోగ్రామ్ గ్రూప్ 1కి అలాంటి వాటికి రన్ చేశాను. మెయిన్స్ కరెక్ట్గా స్టార్ట్ అయినప్పుడు, ప్రిలిమ్స్ అయిపోయాక తక్కువ టైం ఉంటుంది. ఆ టైంలో మనం ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. పొద్దున్నే లేచి ఎర్లీగా మనం ఎగ్జామ్ సెంటర్కి ఉండి అక్కడ ఒక డే అంతా ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి, రిటర్న్ డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్. అలాంటప్పుడు ఈ 4 AM డెడికేటెడ్ మెంటర్షిప్ హెల్ప్ అవుతుంది. కానీ ఇది లాంగ్ జర్నీ 2 years ఉన్నప్పుడు అంత ఎక్కువగా అభ్యర్థిని మనం ప్రెషర్ చేయకూడదు. సో టైలర్డ్ మెంటర్షిప్ అంటే ఒక్కొక్క అభ్యర్థి తన కన్వీనియంట్ టైంలో ఈ టాపిక్స్ని ఈ డ్యూరేషన్లో ఫినిష్ చేసుకొని వచ్చి ఎగ్జామ్ రాసి టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫీడ్బ్యాక్ తీసుకునేటట్టుగా డిజైన్ చేసాం ప్రోగ్రామ్. దానివల్ల ఏంటి, వాళ్ళు మార్నింగే ఖచ్చితంగా 4కి లేవాలని, ఇలా ఏదో కంప్లీట్గా కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ లాగా ఉండకూడదు. ఈ ఎగ్జామ్కి సంబంధించి ఇట్ రిక్వైర్స్ మెచ్యూర్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాసెస్ అండ్ ద జర్నీ అండ్ యూ షుడ్ బి జాయ్ఫుల్ ఆఫ్ స్ట్రగ్లింగ్. అలాంటిది ఉండేటట్టుగా ఈ టైలర్డ్ మెంటర్షిప్ అంట. ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క సబ్జెక్ట్లో వీక్ ఉంటుంది, వీక్ ఉంటారో ఒక దాంట్లో స్ట్రెంత్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళ ప్రిపరేషన్ మాడ్యూల్ ఉంటుంది. సో వాళ్ళు వీక్ ఏరియాస్ని ఫస్ట్ ఫోకస్ చేసి ఇంప్రూవ్ చేసుకొని దాని మీద ఎగ్జామ్ రాసి టెస్ట్ ఫీడ్బ్యాక్ ఎవాల్యుయేషన్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటూ వెళ్తుంటారు. అలా మనం డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ క్లాసెస్ కి సంబంధించి ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొంటారు ఒక్కొక్క క్లాసెస్ కి? సో హౌ మచ్ యూ కేర్ అబౌట్ దమ్? అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్నా కూడా మనకి అవ్వదు. వీఆర్ టేకింగ్ ఓన్లీ 50 students. Okay. For female aspirants. Now, only 50 female aspirants will be selected for this Panchajanya residential mentorship program. Because 2003 లో ఎస్టాబ్లిష్ చేసిన ఈ 21st century 21 years పూర్తి చేసుకుంది. రాబోయే 4 ఏళ్లలో మన సిల్వర్ జూబ్లీ టైంకి ఒక టాప్ 10 ర్యాంకర్స్ లో ఫీమేల్ ఆస్పిరెంట్స్ చూడాలి. ఫస్ట్ ర్యాంకర్ గా ఫీమేల్ ఆస్పిరెంట్స్ చూడాలి ఆ శంషాబాద్ రెసిడెన్షియల్ క్యాంపస్ నుంచి. సో అక్కడి నుంచి ఢిల్లీ దద్దరిల్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 4 ఏళ్ల పాటు డెడికేటెడ్ గా మనం ఈ ఎఫర్ట్ పెట్టాలి. పెడితేనే రిజల్ట్స్ వస్తాయి. అది ఒక విషయంతో తీసుకొస్తున్నాం కాబట్టి 50 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తాం. ఈ 50 స్టూడెంట్స్ని నెక్స్ట్ 2-3 years ట్రైన్ చేస్తాం. తర్వాత ఫైనల్ రిజల్ట్గా మా సిల్వర్ జూబ్లీ టైంకి టాప్ 10 ర్యాంకర్స్లో ఫీమేల్ ఆస్పిరెంట్స్ని మన క్యాంపస్ నుంచి చూడాలని లక్ష్యంతో వెళ్తున్నాం. సో ఎస్ సార్, ఈ ఇయర్ వదిలేద్దాం సార్. లాస్ట్ 2 years బ్యాక్ మన యూపీఎస్సీలో సెలెక్ట్ అయ్యి మీలాగా సో వెనక్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ రీజాయిన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి. అంటే మళ్ళీ ఇదే అటెంప్ట్ ఇస్తున్న వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ వెటరన్ ఆస్పిరెంట్స్. దట్ ఈస్ వై ఈవెన్ ఐ హావ్ గివెన్ మల్టిపుల్. సో వాళ్ళు ఇస్తుంటారు, వాళ్ళు మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మన 50 కౌంట్ లో వాళ్ళు రావచ్చా? అవకాశం ఫ్యూచర్ లో వాళ్ళు కూడా రావచ్చు. దట్ ఈస్ వాట్ మెంటర్షిప్ అంటే. ఫౌండేషన్ బేసిక్స్ ఉండాలి, మినిమం యూపీఎస్సీ గురించి నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే వాళ్ళు ఈ మెంటర్షిప్ ని అందుకోగలుగుతారు. మనం ఇచ్చే వేగాన్ని అందుకోవాలంటే వాళ్ళకి కనీస పరిజ్ఞానం ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, ఆ పర్సీవరెన్స్, డెడికేషన్ ఉండాలి. ఆ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది మనం గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి చాలా హంబుల్, హ్యూమిలిటీ అండ్ అడ్మిషన్, సబ్మిషన్ ఉండాలండి. కొంచెం అతి తెలివి ప్రదర్శన, కామ్ గోయింగ్, కంపోస్ట్ ఉండాలి. కొంచెం ఎక్కువగా క్వశ్చనింగ్ నేచర్ ఉన్నా, యాక్టివిజం ఉన్నా అలాంటి వాళ్ళకి ర్యాంక్ తెప్పించడం చాలా కష్టం. ఎందుకని ఎక్కువ క్వశ్చన్ అంటే కొంతమంది ఎక్కువ క్వశ్చన్స్ తీసుకుంటేనే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అనుకుంటారు. క్వశ్చన్ అనేది ఎక్స్ప్లోరేషన్ గా ఉండాలి, నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ ఉండాలి, అంతే తప్ప యాక్టివిజం గా ఉండకూడదు. యాక్టివిజం అనేది యాక్టివిజం గా ఉంటే బ్యూరోక్రసీకి ఫిట్ అవుతుంది. ద కంపాటబిలిటీ బ్యూరోక్రసీ ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ఉంటుంది, రూల్ బౌండ్ ఉంటుంది. రూల్స్ ఇన్స్ట్రక్షన్ని మళ్ళీ వాళ్ళకున్న ఎథికల్ కాంపిటెన్సీ తోటి జడ్జిమెంట్ తీసుకొని, డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. అది విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద రూల్స్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ద కాన్స్టిట్యూషనలిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడ కూడా వాళ్ళు డీవియేట్ అవ్వకూడదు. వాళ్ళకు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్ తోటి మిస్యూజ్ అండ్ అబ్యూజ్ ఆఫ్ అథారిటీ జరగకూడదు. అలాంటి నేచర్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే పొలిటికల్ హెడ్ని, ఎగ్జిక్యూటివ్ని రెస్పెక్ట్ చేయాలి. మన అంటే డెమోక్రటిక్ సిస్టంలో ఎలక్ట్ అయి వచ్చినటువంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పట్ల తక్కువ భావం ఉన్న వ్యక్తులు, వీళ్ళకి ఏం తెలియదు, నేను చాలా చదువుకున్నాను అనేటువంటి అరగెన్స్ ఎక్కడైనా ఉన్నా, వాళ్ళు చేస్తుంది తప్పు రైట్ అనే జడ్జిమెంట్ కనుక మనం చేయడానికి సిద్ధంగా ఉంటే అలాంటి వాళ్ళు బ్యూరోక్రసీకి సూట్ అవ్వరు. ఆ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కి ఇటు బ్యూరోక్రటిక్ ఎగ్జిక్యూటివ్ మధ్య ఎప్పుడూ ఒక సహృద్భావం ఉండాలి. గవర్నమెంట్స్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతుంటాయి, బ్యూరోక్రసీ పర్మనెంట్ గా ఉంటుంది. కాబట్టి పర్మనెంట్ బ్యూరోక్రసీ షుడ్ ఆల్వేస్ గైడ్ ద పాపులర్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అండ్ దే షుడ్ కోయిన్సైడ్ విత్ ద పాపులర్ ఎలక్టెడ్ గవర్నమెంట్ రాదర్ దెన్ బీయింగ్ ఇన్ కన్ఫ్లిక్టింగ్ మోడ్. గతంలో అప్పుడు జేపీ గారి టైంలో అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కొంత కన్ఫ్లిక్ట్ అవ్వడానికి స్కోప్ ఉండేది. ఇప్పుడు చాలా డైనమిక్ గా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ లో మనం కన్ఫ్లిక్ట్ అవుతూ ఉంటే ప్రోగ్రెస్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మారుతుంది కదా, కాలం కూడా మారుతుంది. ఇప్పుడు టెక్ సావీ అవ్వాలి, స్మార్ట్ గా ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, కన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఉండాలి, నెగోషియేషన్ ఉండాలి. స్మార్ట్ గా ఆలోచించడం అంటే కన్ఫ్లిక్ట్ గా వెళ్లకుండా సింప్లిఫై చేసి ఇంకా మాక్సిమం ప్రొడక్టివిటీ తీసుకొచ్చే
స్కిల్స్ పెంచుకోవాలి. రైట్. అది ఎగ్జామ్ రిక్వైర్మెంట్ ఇప్పుడు. అండ్ ఆల్సో ఏజ్ ఈజ్ ఆల్సో అంటే ఏజ్ కూడా పర్టికులర్ ఇంత ఏజ్ లోపే మీరు ఎగ్జామ్ రాయాలనేది ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే 31 లోపు 6 అటెంప్ట్స్ వరకు పర్మిషన్ ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకి అయితే 9 అటెంప్ట్స్ వరకు ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ కమ్యూనిటీకి అయితే అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. సో అది స్పెసిఫిక్గా విమెన్ రిజర్వేషన్ లేదు, కానీ విమెన్ ఆర్ ఎంకరేజ్డ్ మోర్. వాళ్ళకి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఈవెన్ మీరు చూస్తే యావరేజ్ మార్క్స్ ఇన్ ద ఇంటర్వ్యూ ఆఫ్ 275 మార్క్స్ ఉంటుంది. అందులో ఉమెన్కి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి యావరేజ్గా. సో ఇంటర్వ్యూ బోర్డ్ ఈజ్ ఆల్సో ఎంకరేజింగ్ ఉమెన్ టు ఎంటర్ ఇన్ టు ద బ్యూరోక్రసీ ఎట్ ద హైయర్ లెవెల్. రైట్. మొన్న ఈ మధ్య ఒక యూపీఎస్సీలో సెలెక్ట్ అయిన గొర్రెల కాపరి అవునవునవును, అసలు చాలా ఇన్స్పిరేషన్ గా నిలిచాడు సార్. రియల్లీ వి ఆర్ వెరీ ప్రౌడ్ టు సీ హిమ్ లైక్ దట్. దట్ ఇస్ వాట్ ద ఇంక్లూసివిటీ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. అవును. రైట్. అండ్ ఈ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చేపడుతున్న సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ ఏమంటారు? మేము ఒక 100 ప్రభుత్వ పాఠశాలల్ని అలానే ఒక 100 ప్రభుత్వ కళాశాలల్ని దత్తత తీసుకున్నామండి. వాళ్ళందరికీ ఫ్రీగా 12 మాస్టర్ క్లాస్ ఫౌండేషన్స్ ఇస్తున్నాం. ఇటీవల ఆదిలాబాద్కి నేను మా కేపీ సార్ ఇద్దరం స్వయంగా వెళ్ళి అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్లో సెషన్ తీసుకొని వచ్చాం. కలెక్టర్ రాజర్షి షా గారు దానికి చీఫ్ గెస్ట్గా వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఇనాగరేట్ అయింది. కలెక్టర్సే మాతో ఎంఓయూస్ చేసుకొని మేము ఉచితంగా మా ఫ్యాకల్టీస్ అక్కడి వరకు ఆఫ్లైన్లో వెళ్ళి తర్వాత ఆన్లైన్లో కూడా ఫ్రీగా వాళ్ళకి మల్టిపుల్ ఎగ్జామ్స్ పైన అవేర్నెస్ కల్పిస్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్ ఇస్తున్నాం. 100 స్కూళ్ళకి 100 కాలేజీలకి దాదాపు ఒక 1 crore మేము పర్సనల్గా ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ స్కిల్ ఎకోసిస్టమ్ ఇటు ఐఐటిఎన్స్ కార్పొరేట్ స్టూడెంట్స్ ఎవరైతే చదివి వస్తున్నారో వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా ల్యాకినా ఉంది. ఈ గ్యాప్ని రెడ్యూస్ చేయడానికి మేము ఈ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ తీసుకొద్దామని ఆలోచించాం. ఎందుకంటే మా దగ్గరకు వస్తున్నటువంటి స్టూడెంట్స్లో ఎక్కువ మందికి స్కూల్ ఫౌండేషన్ చాలా డల్గా ఉంది, వీక్గా ఉంది. దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాల్సిన నెసెసిటీ మాకు అనిపిస్తుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ చాలా ఈజీ అవుతుంది. లాంగ్వేజ్ కాంపిటెన్సీ కావాలి, కమ్యూనికేషన్ కావాలి, రిటర్న్ స్కిల్స్ ఉండాలి, రిటర్న్ ఎబిలిటీ ఉండాలి, చాలా స్కిల్స్ కావాలండి. ఇది స్కిల్ ఓరియంటెడ్ ఎగ్జామ్. ఇది వాళ్ళకి స్పాంటినిటీ ఉండాలి, వాళ్ళ పర్సెప్షన్ కూడా కొంచెం బ్రాడ్గా ఉండాలి, డిప్లొమాటిక్గా ఉండాలి. ఇవన్నీ పెంచాలి అంటే స్టూడెంట్స్కి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా ఇవ్వాలి. అవన్నీ మన స్టేట్ స్కూల్ బుక్స్తో కోయిన్సైడ్ అవుతూ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఇస్తూ యాప్టిట్యూడ్, రీజనింగ్, కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఇవన్నిటిని స్కిల్స్ పెంచుతూ మేము సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాము. ఇలా మాకున్నటువంటి సిఎస్ఆర్ మాకున్న ఏదో అదేమంటాం మరి అదొక జిజ్ఞాస ఆలోచన, మాకున్నటువంటి టెంపర్మెంట్తో ఏదో ప్రయత్నం చేస్తున్నాము. ఎంతవరకు సక్సెస్ అవుతామో చూడాలి, భవిష్యత్ నిర్ణయిస్తుంది. అండ్ ఆల్సో ఈ కేపీస్ అందిస్తున్న ఇతర ఉచిత కోర్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? మేజర్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి రెగ్యులర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మేము ఫ్రీగా టెలిగ్రామ్ ఛానల్స్ని ఇస్తుంటాం. అలానే వెబ్సైట్లో కూడా ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు స్టూడెంట్స్కి ఫ్రీ ఓరియంటేషన్ సెషన్స్ ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తుంటాం. ఎవరైతే జస్ట్ మా ఓరియంటేషన్ సెషన్స్కే ఆప్షనల్కి జనరల్ స్టడీస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని అటెండ్ చేస్తూ వెళ్ళినా మాకు ఫీజు కట్టి రాకపోయినా సరే ఆఫ్లైన్ కూడా మా క్యాంపస్లోనే ఏ స్టూడెంట్ అయినా వచ్చి ఆ ఫ్రీ ఓరియంటేషన్ సెషన్స్ వింటూ ఉంటారు. ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒకసారి లేదా 2 సార్లు మినిమం కండక్ట్ చేస్తాం. వాటిని ఆన్లైన్ ఆఫ్లైన్ 2 మాధ్యమాల్లో ఇస్తాం. వాళ్ళు వచ్చి అటెండ్ చేసి దానికి సంబంధించిన అది ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకొని వెళ్ళగలిగినా చాలు. 90% ఎగ్జామ్ క్లియర్ అయ్యే అవకాశం ఉండేటట్టుగానే మా ఫ్యాకల్టీస్ నుంచి మా ఓరియంటేషన్ సెషన్స్ ఎప్పుడూ ఉంటాయి. ఫీ పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళకి మేము ఎంతైతే వీలైనంత వరకు సర్వీస్ చేయగలుగుతున్నామో, పేయింగ్ కెపాసిటీ లేని విద్యార్థులు కూడా అంతే ఈక్వలెంట్ సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. స్కూల్ అంటే చాలా నిజంగా ఇట్లాంటి అవకాశాలు తెలియచేస్తేనే చాలా మందికి తెలుస్తుంది. లేదంటే ఎక్కడికి వెళ్ళాలి, మనకి ఒకవేళ డబ్బు లేకపోయినా చదువుకోవాలనుకునే వాళ్ళు మీరు అన్నట్టు అంటారు. ఇంకా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా ఇస్తుంటాం. అది కాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 16th ఉందండి జూన్, కంటిన్యూస్ గా 5 GS పేపర్స్ ఉంటాయి, అదే ఇంక్లూడింగ్ ఎస్సే 5 పేపర్స్ ఉంటాయి, 1250 మార్క్స్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్ పైన ఉచితంగా సిలబస్ ఎలా అర్థం చేసుకోవాలని సిలబస్ డీకోడింగ్ సెషన్స్ పెట్టాం. ఎవరైనా వచ్చి అంటే ఫస్ట్ అసలు సిలబస్ పైననే మౌలికంగా అవగాహన లేకుండా ఈ ఎగ్జామ్ ని మనం ఎలా హ్యాండిల్ చేయగలం అని జడ్జ్ చేసుకోలేరు స్టూడెంట్స్. సో సిలబస్ అవేర్నెస్ సెషన్స్ అన్నట్టు. అలానే ఆప్షనల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఆప్షనల్ మీద మీకు ఎక్కువ అభిరుచి ఉందో ఆసక్తి ఉందో మీకు తెలియదు, ఆ సిలబస్ చూస్తే మీకు ఆసక్తి కలగచ్చు. సో దాని మీద కూడా మళ్ళీ ఒక్కొక్క రోజు ఈ 15th రోజు ఆప్షనల్ అవేర్నెస్ సెషన్ పెడతాం. ఇలా కంటిన్యూస్ గా ఏదో ఒక సెషన్ మా సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా చేస్తూనే ఈ 15th కి ఉంది. అండ్ 16th నుంచి జనరల్ స్టడీస్ పైన ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్ పైన ఉంటుంది ఈ సెషన్.
సో అండ్ ఇప్పుడు ప్రత్యేకించి మహిళలకి ఫ్రీ అన్నారు కదా, సో ఈ ఫ్రీలో కూడా రిజర్వేషన్ కోటాలు ఏమైనా ఉంటాయా అక్కడ మనకి? మేము ఫ్రీగా ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వేషన్స్ ఏమైనా ఫ్రీగా? యూపీఎస్సీకి సంబంధించి మాత్రం స్పెసిఫిక్ గా మహిళలకి రిజర్వేషన్ అనేది అనౌన్స్ చేయలేదు. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ ప్రపోర్షనేట్ స్ట్రెంగ్త్ మహిళల నుంచి ఉండేటట్టుగా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఇంకా ఎక్కువే వస్తున్నారు యాక్చువల్లీ. ఈవెన్ 33% రిజర్వేషన్ ఇచ్చుంటే చాలా తక్కువ మంది సెలెక్ట్ అయ్యేవాళ్ళు. ఇంకా యూపీఎస్సీ చాలా ఇంక్లూజివ్ గా డెసిషన్స్ తీసుకొని మీరు ఒకసారి చూస్తే లాస్ట్ 10 years లో 7 times మహిళలే ఫస్ట్ ర్యాంకర్స్ ఉంటారు. ఈ ఇయర్ కూడా ఫస్ట్ ర్యాంకర్ ఉమెనే మీరు చూస్తే. సో వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఆ స్థాయిలో ఉంది. దానికి స్పెసిఫిక్ గా రిజర్వేషన్ సిస్టమ్ ఉమెన్ కి క్రియేట్ చేయలేదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్రైటీరియాలో మాత్రం రిజర్వేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ తో కలిపి. రైట్ సార్, చిన్నప్పుడు చిన్నపిల్లల్ని ఎవరు అడిగినా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అని ఒక సమాధానం చెప్పే రోజుల నుంచి అది నెరవేర్చుకునే రోజుల వరకు వచ్చాము మనము. సో ఎవరైనా పేరెంట్స్ ఒక యూపీఎస్సీకి కానీ ఒక ఐఏఎస్ కానీ ప్రిపేర్ అవ్వాలి నా పిల్లలు అనుకుంటే ఎటువంటి ఇంటెన్షన్ తోటి మంచి పిల్లలతోటి వాళ్ళు మంచిగా ఎదగాలి అంటే ఏం చెప్తారు మీరు? సివిల్ సర్వీసెస్ పరంగా ఎదగాలి అంటే అసలు ఫస్ట్ సివిల్స్ అనేది నేను ఐఏఎస్ అవ్వడం గురించి అనే పాయింట్ తీసేసి నేను ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అవ్వడం గురించి చదువుతున్నా అనే ఫీలింగ్తో ఉండండి. ఉంటే ఆటోమేటిక్గా అది ప్రెషర్ లేకుండా మనలో ఒక కాన్ఫిడెన్స్ పెంచి మనలో ఆ కాన్ఫిడెన్స్ నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఉంటుంది, కన్స్ట్రక్టివ్గా థింక్ చేసే ఎబిలిటీ పెంచుతుంది, కమ్యూనికేషన్ నెగోషియేషన్ ఎబిలిటీ పెంచుతుంది. దానివల్ల మీరు కార్పొరేట్ సెక్టర్లో కూడా మిగతా వాళ్ళకన్నా ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో సివిల్స్ ప్రిపరేషన్ చేద్దాం. ఇది మన సెల్ఫ్ ఎంపవర్మెంట్కి సంబంధించి. రెండోది సోషల్ ఎంపవర్మెంట్ పర్స్పెక్టివ్లో సివిల్ సర్వీసెస్ చదవాలి. సో సొసైటీలో ఇంకెన్ని రిఫార్మ్స్ తీసుకొని రావచ్చు, ఇంకెంత ఇంక్లూజివిటీ తీసుకురావచ్చు, ఇంకెంత డెమోక్రటైజ్ చేద్దాం అనే ఆలోచనతో కనుక వస్తే ఇంకా సివిల్ సర్వీసెస్ని ఇంకా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. స్టడీ అనేది బర్డెన్ అనిపించదు, నేర్చుకుంటున్న ప్రతిసారి మరింత క్యూరియాసిటీ ఉంటుంది. అంతేకాకుండా అదొక మీకు వేరే వ్యసనాలు అనేవి ఉండవు. ఫస్ట్ వేరే వ్యసనం, ఎందుకంటే ఇదే వ్యసనం కాబట్టి. ఈ వ్యసనంలో పడిపోతే ఇంకొక వ్యసనం అనేది అలవాటు పడదు. యూత్ అంతా కూడా చాలా నిర్మాణాత్మకంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను అనుకోండి, మీ వీడియోలో ఇప్పుడు ఈ ఛానల్లో ఒక 50 మంది 100 మంది చూస్తారు. అదే మన సమంత చెప్పారనుకోండి ఎంతమంది చూస్తారు? మిలియన్స్ ఆఫ్ చూస్తారు. సో యూత్ ఎనర్జీస్ కూడా వాళ్ళకి సెల్ఫ్ ఎంపవర్మెంట్ సోషల్ ఎంపవర్మెంట్ వైపు కాకుండా ఎంటర్టైన్మెంట్ గా మారిపోయింది కదా. దాన్ని మనం కొంచెం ఛానలైజ్ చేసి వికసిత్ భారత్ అనే అనుకున్న లక్ష్యం ఏదైతే 2047 ఉందో అటువైపు తీసుకెళ్లాలంటే ప్రతి డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా సివిల్స్ అంబ్రిల్లా సిలబస్ని ఒకసారి అర్థం చేసుకోవడం, దాన్ని చదవడం, దానివల్ల మనకు మన రాజ్యాంగం పట్ల, మన చరిత్ర పట్ల, మన సాంస్కృతిక వారసత్వ సంపద పట్ల, మనకున్నటువంటి భౌగోళిక వనరుల పట్ల అవగాహన ఏర్పడుతుంది. అవగాహన వల్ల నువ్వు గొప్ప ఎంటర్ప్రినర్ అవుతావు, నీ రంగంలో నువ్వు ఉన్నతంగా రాణించగలవు, దేశం పట్ల అవగాహన నువ్వు మరింత బాధ్యతగా ఉండగలవు. అవన్నీ చాలా లక్షణాలు ఏర్పడతాయి. ఆ లక్షణాలు పుణికిపుచ్చుకోవాలంటే సివిల్ సర్వీసెస్ని ఒక కరిక్యులంగా, ఒక సిలబస్గా, స్కిల్ ఓరియంటెడ్ కోర్స్గా నువ్వు చూడడం ప్రారంభిస్తే నీ ఎంపవర్మెంట్ సోషల్ ఎంపవర్మెంట్ రెండింటిని ఇంటిగ్రేట్ చేసిన ప్యాట్రియాటిక్ పర్సన్గా నువ్వు తయారవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫ్యాకల్టీ కూడా మీలాగా ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా సవివరంగా డీటెయిల్ గా చెప్తున్నారు. వాట్ అబౌట్ అదర్ ఫ్యాకల్టీ కూడా సేమ్ ఇదే నేచర్ తో వాళ్ళకి ఉండేది ఇదే పని అండి. ఇదే తింటారు, ఇదే తాగుతారు, దీంతోనే వాళ్ళ సంసార జీవితం గడుపుతుంటారు. అదొక డోపమైన్ అన్నాను కదా ఇందాక, అందులో ఉండే మజా అట్లనే ఎంజాయ్ చేస్తుంటారు. చదువుకునే వాళ్ళంటే చదువు చెప్పే వాళ్ళు కూడా అలానే ఉంటారు. అందుకే చదువు చెప్పే వాళ్ళే ఒకప్పుడు అందులోనే చదివి మునిగి తేలిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడు అందులోనే ప్రవహిస్తూ ఉంటారు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు కొంచెం పట్టి ఆపి ఇదిగో ఇటువైపు డైరెక్షన్ ఛానలైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ మెంటర్స్ అంటారు. యూపీఎస్సీ అంటే ఇంత బాధ్యతాయుతంగా మీరు చెప్పినని నేను చెప్పలేను. ఐ కాంట్ టేక్ ఇట్. సో అక్కడికి ఇంకా జస్ట్ ఆ ప్లేస్ కి వెళ్ళి డ్రాప్ అవుట్ అయ్యి బ్యాక్ వచ్చి నిరాశకి గురైపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన స్టూడెంట్స్ కి దెన్ ఆఫ్టర్ ఏదైనా క్లాసెస్ ఏమైనా కౌన్సిలింగ్ క్లాసెస్ ఏమైనా ఏర్పాటు చేస్తారు? డెఫినెట్లీ అండి. మాకు ఎప్పుడైనా సరే స్టూడెంట్ కి సంబంధించిన ఓవరాల్ జర్నీని మనం అర్థం చేసుకుంటే, నేను ముందే ప్రిపరేషన్కి రాకముందే ఇప్పుడే చెప్పాను కదా, మనము ఏ ఉద్దేశంతో రాబోతున్నాం అనేది చూసుకొని ప్లాన్ బిని జాగ్రత్తగా మేము ఇంటిగ్రేట్ చేస్తూ చెప్తుంటాము. స్క్లాట్, క్యూట్, ఐపీ మ్యాట్, నిఫ్ట్, డిజైనింగ్, ఎన్డీఏ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫర్ సిఏపిఎఫ్, సిడిఎస్, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఆర్ఆర్బీస్, నాబార్డ్, ఇన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ అంబ్రెల్లా సిలబస్ పట్ల నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్స్లో ఏదో ఒకటి క్లియర్ అవుతుంది. 90% ఆస్పిరెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్తున్న వాళ్ళు మీరు చూడండి, నేను దాదాపు ఒక 1000 డ్యాఫ్స్ లాస్ట్ 3 yearsగా అనలైజ్ చేస్తుంటాను. డీటెయిల్ అప్లికేషన్ ఫామ్స్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళకి
1000 మంది ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళ డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ మేము అనలైజ్ చేసిన వాళ్ళలో 75% ఆస్పిరెంట్స్ ఆర్ ఆల్రెడీ సెటిల్డ్ ఇన్ సమ్ అదర్ ఫీల్డ్స్. ఈ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు సెకండ్ థర్డ్ అటెంప్ట్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు స్టేట్ సర్వీస్ కమిషన్ క్లియర్ చేసో బ్యాంకింగ్ ఇంకేదో సమ్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఉన్న వాళ్ళు. సో అటువంటి కండిషనే ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ప్రిపేర్ అయిన విద్యార్థికి మాత్రం ఎక్కడ డోకా ఉండదు. అట్లీస్ట్ వాడు జీమాట్ రాసి ఎంబీఏ చేసుకుంటాడు ఫారెన్కి వెళ్ళి, జీవితం బాగానే ఉంటుంది. డిప్రెషన్ ఇలాంటివి ఎవరికి వస్తుంటాయి అంటే అండి, ఫస్ట్ ఒక పాజిటివ్ థింకింగ్ ఉంటే మనం ఒకసారి చూస్తే, గొప్ప సంస్థను నెలకొల్పి నువ్వు సక్సెస్ అవ్వాలన్నా ఒక డికేడ్ కష్టపడాలి. నువ్వు ఒక వ్యాపార రంగంలో రాణించాలన్నా ఒక డికేడ్ కష్టపడాలి. నువ్వు ఒక సినిమాలో సూపర్ స్టార్ అవ్వాలన్నా ఒక దశాబ్ద కాలం కృషి చేయాలి. నువ్వు ఒక పొలిటీషియన్ అయ్యి సక్సెస్ అవ్వాలన్నా కొన్ని దశాబ్దాలు కష్టపడాలి. మరి ఉన్నత స్థానం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు స్ట్రగుల్ అవ్వడానికి సిద్ధం లేకుండా ఇన్స్టా రిజల్ట్స్ కావాలనుకునే ఇన్స్టా జనరేషన్ ఉంటే కూడా కష్టమే. అప్పుడే ఈ డిప్రెషన్ ఛాలెంజెస్ వస్తాయి. డిప్రెషన్ అనేది లైఫ్ టైం స్ట్రగుల్ అవ్వడానికి సిద్ధపడి వచ్చే ఉన్నత లక్ష్యం పెట్టుకున్న వాళ్ళకు ఉండదు. సో నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి మరి 140 కోట్ల మందికి 800 జిల్లాలు ఉన్నాయి, 800 మంది కలెక్టర్లు, 800 మంది 140 కోట్ల మందిని పాలించే స్థాయిలో ఉన్నారంటే అందులో నువ్వు ఒకటి అవ్వాలంటే మరి నువ్వు 5 ఏళ్ళు కూడా నీ జీవితంలో స్ట్రగుల్ అవ్వకుండా డిప్రెస్ అయిపోతా అంటే ఎలా? అలాంటి వ్యక్తి ఇన్ఎవిటబుల్లీ నాట్ సూటబుల్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్. సో అలా యూపీఎస్సీకి నేను సిద్ధపడ్డాను అనే ఒక డెడికేషన్ కమిట్మెంట్ ఉన్నావు అంటేనే నువ్వు స్ట్రగుల్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. ఏ రంగంలో అయినా సరే నువ్వు సిద్ధపడాలి. లేదు నువ్వు నెలకి 50,000 జీతం తీసుకుని ఈఎంఐలు కట్టుకుంటే నేను ఎవరు రమ్మనట్లా. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ యువర్ పర్సనల్ చాయిస్. నీ పర్సనల్ చాయిస్. నువ్వు స్ట్రగుల్ ఉండడానికి చూస్ చేసుకుని ఉన్నత స్థానానికి రావడానికి చూస్ చేసుకున్నావు. కాబట్టి నువ్వు వస్తే మళ్ళీ రిగ్రెట్ ఉండకూడదు, బ్లేమ్ చేయకూడదు, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు, ఇంకెవరిని బ్లేమ్ చేయకూడదు. అంత పాజిటివ్ థింకింగ్ ఉంటేనే రావాలి. సో ఈ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చేపడుతున్న ఈ ఫ్రీ ఫీమేల్ కి ఏదైతే ఉందో, సో ఈ మెంటర్షిప్ గురించి ఒకసారి మళ్ళీ సవివరంగా. ఫ్రీ ఫర్ ఫీమేల్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ మంత్లీ మినిమం 5,000 ప్లస్ 18% GST ఉండే ప్రోగ్రామ్. ఇది ఒక 1 year పాటు జరుగుతుంది. అలాంటిది టోటల్గా ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధపడ్డామంటే లక్ష్యం ఏంటి? ఫీమేల్ ఆస్పిరెంట్స్ నుంచి ర్యాంక్ తెప్పించాలి. కానీ వాళ్ళు పూర్తిగా మా ఆధ్వర్యంలో ఉండాలి. మా ఆధ్వర్యంలో ఉంటేనే మనం వాళ్ళు ఎలా ఉన్నారని మానిటర్ చేసి మా పర్యవేక్షణలో వాళ్ళ సక్సెస్ అయ్యేవరకు అడుగులు వేయించవచ్చు. వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అసెస్ చేసి మానిటర్ చేసి జడ్జ్ చేసి ట్రైన్ చేయగలుగుతాం. రైట్. సో ఈ రెసిడెన్షియల్ క్యాంపస్ శంషాబాద్లో మన ఎగ్జిట్ నెంబర్ 16 పక్కనే ఉంటుంది. ఆ క్యాంపస్లో 50 ఆస్పిరెంట్స్ మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ అవర్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కాలేజ్ యాక్చువల్లీ, విత్ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ ఫౌండేషన్ అలాంగ్ విత్ ద సివిల్ సర్వీసెస్. సో ఆ క్యాంపస్లో ఎవరైతే డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఎవరున్నా సరే, అది మెడిసిన్ అయినా ఇంజనీరింగ్ అయినా ఇంకెవరైనా సరే, మా దగ్గర డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కూడా కొంతమంది ఉంటున్నారు. వాళ్ళందరికీ కలిపి ఇస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. సో 1 year డెడికేటెడ్ ప్రోగ్రామ్. సో మీరు దానికి ఇంకో ఎవరైతే బాగా పర్ఫామ్ చేసి ముందుకు వస్తారో ఇంకా ఎక్స్ట్రా 1 year కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం అండి. చాలా చక్కగా వివరించారు. సో ఇంకొద్దిగా డౌట్స్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చూసారు కదా, మీ యొక్క ఆడపిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఈజ్ రెడీ. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయని వెంటనే. ఇది ఇవాల్టి కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.